హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న మహాన్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనంగా మారిందనమాట. ముఖ్యంగా కేటీఆర్ గారి మీద, కేటీఆర్ ఫ్యామిలీని కించపరుస్తూ రకరకాల థంబ్నెయిల్స్లో మహాన్యూస్ డిబేట్లు నిర్వహించడం, ఆయన క్యారెక్టర్ని డిగ్రేడ్పరచడం, ఇదంతా కూడా ఒక అసభ్య కార్యకలాపంగా మారింది. అయితే దీన్ని ఓడ్చుకోలేని ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే కేటీఆర్ గారి అభిమానులు మహాన్యూస్ మీద చాలా తీవ్ర స్థాయిలో దాడి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అంశాన్ని అందరూ ఖండిస్తున్నారు. అంటే మ్యాక్సిమం మీడియా అంటే స్వేచ్ఛ, మనం మాట్లాడటానికి ఒక స్వేచ్ఛ, దాన్ని అందరూ ఖండిస్తున్నారు. కాకపోతే లిమిట్లో ఉండాలి. మరి ఫ్యామిలీల జోలికి వెళ్ళి అసభ్యకరమైన పదజాలాలు వాడి, అలాగే అసభ్యకరమైన థంబ్నెయిల్లు పెట్టి ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా డిగ్రేడ్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఆ దాడిని ఖండిస్తూనే ఏదైతే మీడియాకు కూడా లిమిట్లు అయితే పెడతా ఉన్నారనమాట. అయితే ఈ సందర్భంగా ఈ అంశం ఇలా కొనసాగుతుండగా ముఖ్యంగా ఈ దాడి ద్వారా కొన్ని ఛానళ్ళకి, ముఖ్యంగా టీడీపీ అనుకూల ఛానళ్ళకి, ఏదైతే ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఇంకా ఎవరెవరైతే సపోర్టర్స్ ఉన్నారో కేటీఆర్కి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే ఛానల్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక రకమైన హెచ్చరిక. మీరు ఇక ముందు మా మీద అసభ్య ప్రచారాలు చేస్తే మాత్రం మీకు ఇలాగే ఉంటుంది అనే ఒక సైన్ని కేటీఆర్ పంపించారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పటివరకు కూడా కేటీఆర్ మీద చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వీడియోలలో థంబ్నెయిల్స్ కూడా మారుస్తున్నారు, కొన్ని వీడియోలు డిలీట్ చేస్తున్నారు, ప్రైవేట్లో పెడుతున్నారని కూడా మనకైతే అర్థమవుతుంది. ఇప్పటికే మహాన్యూస్ ఛానల్లో ఉన్న థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, కేటీఆర్ మీద డిబేట్ నిర్వహించి పెట్టినప్పుడు థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, ఆ థంబ్నెయిల్స్ కూడా మారుస్తున్నారు, కొన్ని వీడియోలు డిలీట్ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకొన్ని ఛానల్స్ కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద అసభ్య ప్రచారం చేసిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా థంబ్నెయిల్ని మారుస్తున్నారు, కొన్ని వీడియోలు ప్రైవేట్లో పెడుతున్నారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అంటే ఈ ఘటన ద్వారా ఒక రకమైన భయాన్ని బీఆర్ఎస్ కొన్ని ఛానల్కి ఇచ్చింది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మీరు ఎలా పడితే అలా ప్రచారం చేస్తా అంటే ఇక్కడ ఊరుకోము అనే రీతిలో బీఆర్ఎస్ అయితే వాళ్ళకి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చింది అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఇక నుంచైనా వాళ్ళు కొంచెం ఏమంటారు, లిమిట్లో మాట్లాడటానికి, లిమిట్లో వార్తలు రాయడానికి, అంటే లిమిట్ అంటే మీన్స్ ఏంటంటే వ్యక్తిగతంగా వెళ్లకుండా ఉన్న వాటిలోనే ఆధారాలతో మాట్లాడటానికి ఒక రకమైన అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.